శివనారాయణ, దక్షిణామూర్తి కుటుంబాల మధ్య రాజుకున్న పగ ఈరోజు అగ్నిపర్వతంలా బద్దలైంది. మాటల యుద్ధంతో ప్రారంభమైన ఈ రగడలో దీప నిలదీసిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. మాట్లాడడం చాలా తేలిక సుమిత్ర, కాని నిజాలు మాట్లాడడం చాలా కష్టం అంటూ సుమిత్రమ్మను నిలదీస్తున్న వారిపై దీప తీవ్రంగా విరుచుకుపడింది. ఏంటి మీరు మాట్లాడే నిజాలు? అసలు మీకేం అర్హత ఉందని సుమిత్రమ్మ గారిని నిలదీసి మాట్లాడుతున్నారు అని దీప నేరుగా ప్రశ్నించింది. దానికి ఎదుటివారు అవునండి దీపనే, అయితే నీకేం అర్హత ఉంది సుమిత్ర తరపున మాట్లాడడానికి అని ఎదురుతిరిగారు. సుమిత్రమ్మ మా అమ్మ, ఆవిడ్ని నేను అమ్మలాగే చూస్తాను, ఆవిడ్ని ఎవరైనా ఒక్క మాట అంటే అడ్డుపడతాను అని దీప స్పష్టం చేసింది. ఈ దక్షిణామూర్తి తాతగారు కూతురు బతుకుండగానే పిండం పెట్టారు, అప్పుడు ఏమైంది బంధం? మేనకోడలి మనసు గురించి ఆలోచించే మీకు ఆడపడుచు మనసు అర్థం కాలేదా? కూతురికి నచ్చిన వాడిని ఇచ్చి పెళ్లి చేయకపోతేనే చేతగాని తల్లిదండ్రులు అని వీళ్ళని నిందించారే. బ్రతికున్న ఆడపడుచుకి మామగారు పిండం పెడుతుంటే చూస్తూ నిలబడిన మీరు చేతగాని వాళ్లు కాదా? అమ్మ నాన్న అంటే కూతురికి మండదా ఏంటి అని గట్టిగా నిలదీసింది. ఈ మాటలకు మద్దతుగా ఇంకా గట్టిగా తగులుకో, నేనేం అడ్డుపడను, పిన్నికి ఈ మాత్రం పడాలి అని ఇంట్లోని వాళ్లు అనగా, అది మా సొంత విషయానికి, దాన్ని ప్రశ్నించడానికి నువ్వు సరిపోవు అని ఎదురుదాడి చేశారు. వెంటనే దీప ఇది వీళ్ల సొంత విషయానికి, ప్రశ్నించడానికి మీరు సరిపోరు అని తిప్పికొట్టింది. శభాష్ దీప, నా మనసులో మాట నువ్వు చెప్పావు అని శివనారాయణ మెచ్చుకోగా, నా చెల్లెలి కోడలు చెప్పిందంటే నేను చెప్పినట్టే అని స్పష్టం చేశారు. జ్యోత్స్న పెళ్లి విషయంలో నా కూతురు పెళ్లి ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎవరితో చేయాలో నాకు తెలుసు అని చెప్పగా, కాని దాని మనసులో ఇంకా పాత ప్రేమ అలాగే ఉంది అని నీకు తెలీదు అని దక్షిణామూర్తి వ్యాఖ్యానించాడు. మెల్లగా తన మనసు మార్చుకుంటుంది. తనేమి నా శత్రువు కాదు, తన జీవితం నాశనం అయిపోవాలని కోరుకోవడానికి అని సమాధానం ఇచ్చారు. ఈ గొడవ మధ్యలోకి వచ్చిన కార్తీక్ తన జీవితంలో జరిగిన మార్పులను తేల్చి చెప్పాడు. నేను దీపం మేళలో తాళి కట్టాలన్నది నా తలరాత, కట్టాను, దీపకి భర్తనయ్యాను. అలాగే భగవంతుడు తనకే ఒక రాత రాసి ఉంటాడు, ఎవరితోనో తన జీవితాన్ని మూడేసి ఉంటాడు. పెళ్లి చేయాలి అంటే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదేమి వస్తువు కాదు కదా అనుకోగానే ఎవరో ఒకరి చేతిలో పెట్టి పంపించేయడానికి, చేయి అందుకునేవాడు ప్రేమ పంచాలని కోరుకుంటారు కదా అని వివరించాడు. అయితే దక్షిణామూర్తి మాత్రం మార్కెట్లో నెంబర్ 1గా ఎలా నిలబడాలో తెలిసిన నీకు మనవరాలి పెళ్లి ఎలా చేయాలో తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉందంటూ శివనారాయణపై విరుచుకుపడ్డాడు. తాత నువ్వెందుకు నా గురించి మాట్లాడుతున్నావ్ అని జ్యోత్స్న అడగ్గా, మీ అమ్మ తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంది అది న్యాయం, మీ బావ తనకు నచ్చిన మనిషిని పెళ్లి చేసుకున్నాడు అది న్యాయం, మీ తాత కూడా తనకు నచ్చిన మనిషినే పెళ్లి చేసుకున్నాడు అది కూడా న్యాయమే. కాని ఈ న్యాయం నీ విషయంలో పని చేయట్లేదు అని ఎద్దేవా చేశాడు. నువ్వు కొట్టి గెంటేసిన నీ అల్లుడు శ్రీధర్ ఇంటికి కోడలిగా పంపించలేక నువ్వు కార్తీక్ జ్యోత్స్నలను విడదీశావ్, నీకు బంధుత్వం కంటే పౌరుషమే ముఖ్యం. దక్షిణామూర్తి నీ మనవరాలు ప్రేమని నువ్వే చంపేశావ్ అంటూ నిప్పులాంటి నిజాలను బయటపెట్టాడు. ఈ ఘర్షణ మధ్యలో సూరజ్ను పరాయివాడిగా మాట్లాడటంతో సూరజ్ మనస్తాపంతో తప్పుకోవడానికి సిద్ధపడ్డాడు. నా నమ్మకానికి రూపం నా మనవడు కార్తీక్ అయితే, నా నిజాయితీకి రూపం నా మనవడి లాంటి సూరజ్ అని శివనారాయణ మద్దతుగా నిలిచాడు. అయినా సూరజ్ క్షమించండి సార్, నేను వెళ్ళిపోతేనే మంచిది అని వెళ్లబోతుండగా, అసలు నిజాన్ని బయటపెట్టాడు. మీ వేలికి ఉండాల్సిన ఉంగరం ఈ ఇంట్లో ఎవరి వేలికి ఉందో వాళ్లే ఈ నిజాలని దక్షిణామూర్తికి చెప్పారు అని కార్తీక్ చెప్పగా, అది పారిజాతం గారి వేలికి ఉంది, ఇదే ఉంగరాన్ని వంటల పోటీల టైంలో మాలిని గారు నాకు ఆఫర్ చేశారు అని సూరజ్ బయటపెట్టాడు. నిజం బయటపడటంతో శివనారాయణ కోపానికి భయపడి గదిలో దాక్కున్న పారిజాతం, తప్పించుకునే దారి లేక తెగించిన మనిషిలా బయటకు వచ్చింది. ఎస్ యువర్ ఆనర్, నేను మాలిని కలిశాను. నాకు ఫోన్ చేసి జ్యోత్స్నని తీసుకురా అంది. మాలిని ఏం మాట్లాడుతుందో తెలుసుకోవడానికే జ్యోత్స్నని తీసుకువెళ్లాను. ముందే చెప్తే మీ తాత మాలిని మీద అరుస్తాడు, అప్పుడు మాలిని ఏం చేయాలనుకుంటుందో ఎలా తెలుస్తుంది? అందుకే వెళ్లాను. ఈ ఉంగరం ఆఫర్ చేసింది, తీసుకోకపోతే మరొకరికి ఆఫర్ చేసి మన విషయాలన్నీ రాబడుతుంది. అందుకే తీసుకున్నాను.
ఉంగరం కాదురా దాని ఆస్తులు రాసిచ్చిరా తీసుకునేదాన్ని అంటూ తన డ్రామాతో కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది. ఇలా ఇంట్లో నిజాలు బయటపడటం, మాటల దాడి జరగడంతో శివనారాయణ కుటుంబంలో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని కథ తీవ్ర ఉత్కంఠగా మారింది. అగ్నిపర్వతంలా బద్దలైంది. మాటల యుద్ధంతో ప్రారంభమైన ఈ రగడలో దీప నిలదీసిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. మాట్లాడడం చాలా తేలిక సుమిత్ర, కానీ నిజాలు మాట్లాడడం చాలా కష్టం అంటూ సుమిత్రమ్మను నిలదీస్తున్న వారిపై దీప తీవ్రంగా విరుచుకుపడింది. ఏంటి మీరు మాట్లాడే నిజాలు? అసలు మీకేం అర్హత ఉందని సుమిత్రమ్మ గారిని నిలదీసి మాట్లాడుతున్నారు అని దీప నేరుగా ప్రశ్నించింది. దానికి ఎదుటివారు అవునండి దీపనే, అయితే నీకేం అర్హత ఉంది సుమిత్ర తరపున మాట్లాడడానికి అని ఎదురుతిరిగారు. సుమిత్రమ్మ మా అమ్మ, ఆవిడ్ని నేను అమ్మలాగే చూస్తాను, ఆవిడ్ని ఎవరైనా ఒక్క మాట అంటే అడ్డుపడతాను అని దీప స్పష్టం చేసింది.